కేవ్స్ అంటే అన్హెల్తీయే కాదు, ప్యూర్ హెల్తీ కూడా ఉంటాయని ఇక్కడ ట్రై చేసాకే తెలిసింది మచ్చా. అదెక్కడంటే హలో మచాస్, దిస్ ఇస్ తిరుగుదాం మచాస్, రిపోర్టింగ్ ఫ్రమ్ ఆర్మూర్. మనం ఎప్పుడో కవరింగ్ క్లాసిక్ కేవ్స్ ఇన్ ఆర్మూర్ అనే సిరీస్ మొదలెట్టామని గుర్తొచ్చి మళ్ళీ పునఃప్రారంభం చేద్దామని ఫిక్స్ అయ్యాం. మరి ఇలాంటి సందర్భంగా నార్మల్ కేఫ్లు ఎందుకు అని నార్మల్ మనుషులకి అస్సలకే నచ్చని టాపిక్ హెల్తీ కేఫ్ అయినా ప్రకృతి కేఫ్ కి వచ్చినాం. ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? ఇదెక్కడంటే ఎంజే హాస్పిటల్ వెళ్లే సందులో లెఫ్ట్ సైడ్ ఉంటది. లోపలికి అడుగు పెట్టగానే అంబియన్స్ అయితే బ్లాక్, వైట్ అండ్ గ్రీనరీతో ఆస్థెటిక్ గా ఉంది. ఫొటోస్ కూడా ఆస్థెటిక్ గా వస్తాయి. మీ ఆస్థెటిక్ ఫోటోలు దిగే ఫ్రెండ్ ని మెన్షన్ చేయండి మచాస్. ఫొటోస్ సరిపోవు అనుకుంటే చదువు బిడ్డల కోసం కొన్ని పుస్తకాలు కూడా పెట్టారు. ఇప్పటికి నేను చదువుతాను 5th క్లాస్ బుక్స్. కానీ తినే ఐటమ్స్ గురించి ఎక్కడ చూసినా హెల్తీయే కనిపిస్తున్నాయి మామ. ఈ కేఫ్ లో నాన్ హెల్తీ ఐటమ్ లెంకి చూపిస్తే అని ఎలా ఉంది. మేమైతే మెను మొత్తం దీర్ఘంగా చదివితే అన్ని కొత్త ఐటమ్స్ లాగానే ఉన్నాయి. మేమైతే ఒక గోధుమ గడ్డి జ్యూస్, వెజ్ నగెట్స్, జున్ను, కార్న్ సూప్, రాగి జావా చెప్పేశాం. గోధుమ గడ్డి జ్యూస్ చూడగానే అనిపించింది, అందుకే ఫస్ట్ అదే తాగినామా. హెల్త్ కోసం ఎంత రేటింగ్ ఇస్తారో తెలియదు కానీ టేస్ట్ మాత్రం 5/10. తర్వాత వెజ్ నగెట్స్ ట్రై చేసామావా, దీని రేటింగ్ అయితే 8/10. తర్వాత జున్ను ట్రై చేసామావా, ఇదైతే సూపర్ ఉండే. కానీ ఒరిజినల్ అయితే కాదేమో. ఒరిజినల్ కావాలంటే బర్రెల బర్త్ సర్టిఫికేట్ ఆఫీస్ పెట్టుకోవాల్సిందే. తర్వాత రాగి జావా, ఇది కూడా 8/10. లాస్ట్ కి కాన్సెప్ట్ ట్రై చేసామావా, ఇదైతే మొత్తం కంప్లీట్ చేయకుండానే వదిలేసా. కానీ జున్ను ఇంకా వెజ్ నగెట్స్ అయితే మస్ట్ ట్రై ఐటమ్స్ అని చెప్తా. మీ హెల్త్ కాన్షియస్ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేసి ఇక్కడికి వెళ్దామని చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ కేఫ్ కి వెళ్ళాలో కామెంట్ చేసి మన ఛానల్ ని ఫాలో కొట్టండి. ఇంత హెల్తీ తిన్నాక వీడియోస్ తీయడానికి నేను, చూడడానికి మీరు బతుకుంటే మళ్ళీ కలుద్దాం.